ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో కన్నుండి చూడలేరా, ఇది కాళేశ్వరం ఘనత అంటూ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీ చేసిన కుట్రలు మరోసారి పటాపంచలైన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే దానిపై దాదాపు 20 నెలలుగా రాద్ధాంతం చేస్తున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కావచ్చు, కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ మొత్తం ఆరోపణలు వాస్తవం కాదని రైతాంగం మరోసారి గుర్తిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా నిన్న కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ డెలివరీ సిస్టమ్ ద్వారా గోదావరి జలాలను ప్రభుత్వం విడుదల చేయాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. అనేక ప్రాంతాల్లో గోదావరి బేసిన్లోని అనేక ప్రాంతాల్లో రైతాంగం ఇప్పటి వరకు కూడా సాగునీటికి సంబంధించిన వసతి లేకపోవడంతో వేసిన నార్లు ఎండిపోయే దయనీయమైన పరిస్థితి నెలకొన్న సందర్భం ఇటీవల తెలంగాణలోని గోదావరి బేసిన్లో చాలా చోట్ల కూడా కనిపించింది. ఈ క్రమంలో రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగింది. దీనికి తోడుగా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో తప్పకుండా ఒకవేళ కాంగ్రెస్ సర్కారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టులను పంపులు ఆన్ చేయకపోతే మేమే ఆన్ చేస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ సర్కార్ వెన్నులో వణుకు పుట్టింది. ఈ క్రమంలోనే నిన్న లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ను ఆన్ చేశారు. బాహుబలి మోటార్ల ద్వారా ఏ విధంగా నీరు ఉబికి వస్తుందో మనం చూస్తున్నాం. 100 టీఎంసీలను ఎత్తిపోసే సమర్థమైన ఒక వ్యవస్థను కేసీఆర్ గారు కేవలం 3.5 కాలంలోనే తెలంగాణ భవితకు 100 ఏళ్ల సాగునీటి కష్టాలను తీర్చే ఒక బలమైన వ్యవస్థను సిద్ధం చేస్తే దాన్ని నిరుపయోగంగా మార్చడమే కాకుండా దానిపై బురద జల్లి తెలంగాణ రైతాంగం వెన్ను విరిచే కుట్రలు పూర్తి స్థాయిలో మరోసారి పటాపంచలైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సమాజం, తెలంగాణలోని 70 లక్షల మంది రైతులు మరోసారి కేసీఆర్ గారు దార్శనికతతో చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఫలితాలు కావచ్చు, గోదావరి జలాలు అందించాలన్న సంకల్పంపై మరోసారి తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగం చర్చించుకుంటున్న అపూర్వమైన సందర్భం మనకు కనిపిస్తోంది. ఇక మరొక కీలకమైన వార్త కూడా మనం ఇక్కడ చూడొచ్చు. యూరియాకు పోలీసు కాపలానా, రైతన్న నవ్వుకోడా అంటూ వార్త కనిపిస్తుంది. రాష్ట్ర సర్కార్ ఇప్పటివరకు మనం చూసినాం, ఎరువులకు సంబంధించి ఎక్కడ కొరత లేదు, అంత స్టాక్ తెప్పించి పెట్టినామని చెప్పేసి అనేక రకాల ప్రకటనలు మనం చూసినాం. కానీ వాస్తవ పరిస్థితి గత నెల రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా అనేక గ్రామాలు, అనేక ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు అర్ధరాత్రి నుంచి పడిగాపులు పడుతున్నారు. సొసైటీల వద్ద మహిళలు సైతం బారులు తీరుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు సైతం లెక్క చేయకుండా ఆ వరదలను కూడా తట్టుకొని అక్కడ గంటల తరబడిగా, రోజుల తరబడిగా నిరీక్షిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో అక్కడ క్యూ లైన్లలో వేచి ఉన్న రైతుల సంఖ్య 100లకు పైగా చేరడం, అక్కడ ఇబ్బంది తలెత్తి గొడవలు జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు, ఆగ్రహం వ్యక్తం చేసేందుకు కూడా రైతాంగం రోడ్లపై బైఠాయించడం, నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే యూరియాకు పోలీసులను కాపలా పెట్టుతున్న పరిస్థితి కనిపిస్తోంది. యూరియా సరఫరా చేసే ప్రాంతంలో అక్కడ ఒక పోలీసును పెట్టి అక్కడ రైతులకు సంబంధించిన అప్లికేషన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వివరాలు సేకరించి వారిని క్యూ లైన్లో నిలబెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే వాస్తవం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజంగానే స్టాక్ ఉండి ఈ దయనీయమైన పరిస్థితి ఎందుకు ఉండేది? గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే సాగునీటి కష్టాలతో పాటుగా యూరియాకు, అలాగే ఎరువులకు, విత్తనాలకు సంబంధించి ఏ విధమైన కష్టాలు కన్నీళ్లు పడ్డామో, మళ్ళీ క్యూ లైన్లలో అవే చెప్పులు, అలాగే పంపిణీ వ్యవస్థ దగ్గర మళ్ళీ పోలీసుల భద్రత అనేది దిగజారుతున్న వ్యవస్థకు ప్రధానమైన కారణంగా కనిపిస్తూ ఉంది. పూర్తిగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుందనడానికి ఇది మరో నిదర్శనం, మరో తార్కాణమని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు సాగునీటికి సంబంధించిన ఉన్న వ్యవస్థను వాడుకోలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు మరోవైపు ఎరువులను కూడా, కనీసం యూరియాను కూడా రైతులకు సరఫరా చేయలేక ఓవైపు కాంగ్రెస్ సర్కారు, మరోవైపు ఇందులో బీజేపీ పాపం కూడా ఉందని ఇప్పటికే కేటీఆర్ గారు కూడా ధ్వజమెత్తిన సందర్భం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పూర్తిగా తెలంగాణపై వివక్ష చూపడం, దానికి తోడుగా ప్రణాళిక లేని కాంగ్రెస్ సర్కారు వల్ల కూడా రైతాంగం మరోసారి అల్లాడుతున్న పరిస్థితి నెలకొందని కేటీఆర్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. 2 ఎమ్మెల్సీలు రద్దు, కోదండరామ్, అలీఖాన్ నియామకాలపై సుప్రీం ఆదేశం అంటూ మరో కీలకమైన పరిణామం నిన్న చోటు చేసుకుంది. ఆ అంశానికి సంబంధించిన కథనం దేశ అత్యున్నత
న్యాయస్థానం ఇచ్చిన కీలకమైన ఆదేశం ఇది. రేవంత్ సర్కార్కు మరోసారి ఎదురు దెబ్బ. హైకోర్టు తీర్పుపై స్టే తొలగించిన ధర్మాసనం. నిరుడు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల సవరణ. తమ పొరపాటుతో ఇద్దరు లబ్ధి పొందారని వ్యాఖ్య. మళ్లీ నియామక ప్రక్రియ చేపట్టవచ్చని సూచన. తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టీకరణ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. 2 ఎమ్మెల్సీలు కూడా రద్దు చేసిన సందర్భం కనిపిస్తుంది. నియామక ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేసి దానిపై పెద్ద ఎత్తున న్యాయస్థానంలో పోరాటం కూడా చేసింది బీఆర్ఎస్ పార్టీ. దీనిపై కేటీఆర్ గారు కూడా స్పందించారు. ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి స్పందన మనం చూస్తున్నాం. ఇందులో న్యాయ వ్యవస్థకు శిరస్సు వంచి సలాం చేస్తున్నామని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకు 3వ పేజీలో ఉన్నాయి. ఆ వివరాలు మనం చూద్దాం. సుప్రీం తీర్పు బీజేపీ కాంగ్రెస్లకు చెంపపెట్టు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన 2 పార్టీలు న్యాయ వ్యవస్థకు శిరస్సు వంచి సలాం చేస్తున్నామని నిన్న కేటీఆర్ గారు స్పందించారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. సుప్రీం తీర్పు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ 2 పార్టీలకు కూడా చెంపపెట్టని చెప్పేసి కేటీఆర్ గారు స్పందించిన సందర్భం మనకు కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకంటే ఇది బీఆర్ఎస్ హయాంలో గతంలో మనం చూసాం. 2 కీలకమైన అంశాలకు సంబంధించిన దాంట్లో అనేక రకాల వర్గాలకు తప్పకుండా ప్రాతినిధ్యం ఉండాలి, తప్పకుండా చట్టసభలు చూడని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సముచితమైన గౌరవం దక్కాలి, వారికి కూడా తప్పకుండా అవకాశాలు కల్పించాలన్న సమున్నతమైన ఆలోచన ఉద్యమ సందర్భంగా కూడా గులాబీ పార్టీలో కొనసాగిన సందర్భం. ఈ క్రమంలోనే 2 బీసీలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన 2కి ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా వారిని నామినేట్ చేస్తే వారికి సంబంధించిన ప్రక్రియను రాజ్యాంగ వ్యతిరేకంగా అడ్డుకున్నారనే విమర్శ గతంలో తెలంగాణ సమాజం చూసింది. ఇందులో భాగంగానే గతంలో బీజేపీ పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఆ తర్వాత ప్రక్రియ పెండింగ్లో ఉండగానే కాంగ్రెస్ మరో 2 పేర్లను ఏకంగా సిఫార్సు చేయడం ద్వారా పూర్తిగా రాజ్యాంగంపై గౌరవం లేదని మరోసారి రుజువు చేసిందనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు స్పష్టం చేశారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెంపపెట్టు కాదు, ఇది బీజేపీకి కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పి ఆయన స్పష్టం చేసిన అంశం మనం కనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసే ఈ 2 ఢిల్లీ పార్టీలు కూడా అందుకోసమే ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా న్యాయ వ్యవస్థ మరోసారి సరైన సమయంలో సరైన విధంగా స్పందించిన నేపథ్యంలో న్యాయ వ్యవస్థకు శిరస్సు వంచి సలాం చేస్తున్నామని నిన్న కేటీఆర్ గారు ప్రశంసించిన సందర్భం కూడా కనిపించింది. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా మనం చూస్తున్నాం. 2 ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది తెలంగాణ రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2 ఎమ్మెల్సీలు పూర్తిగా రద్దు చేస్తూ నిన్న ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుతో పెద్ద ఎత్తున ఏం జరగబోతుందనే ఆసక్తి కూడా ప్రస్తుతం నెలకొన్న సందర్భం. నిరుడు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల సవరణ. తమ పొరపాటుతోనే 2 లబ్ధి పొందారని కూడా వ్యాఖ్యానించడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతుందో గతంలో దానిపై ఉన్న స్టేను ధర్మాసనం తొలగించడంతో మొత్తం ప్రక్రియ అంతా కూడా ఇప్పుడు మొదటికి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరొక కీలకమైన వార్త కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 6 గ్యారంటీలకు సంబంధించిన వ్యవహారంపై కూడా కేటీఆర్ గారు నిన్న పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కారును తెలంగాణ ప్రజల పక్షాన 4 కోట్ల ప్రజల పక్షాన నిలదీసిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. 6 గ్యారంటీలు అమలు చేశామని ఏ ఊర్లోనైనా మీరు చెప్పగలరా, ప్రమాణం చేయగలరా? మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ నిన్న కేటీఆర్ గారు సవాల్ చేశారు. మంత్రులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. దాదాపు 20 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, రకరకాల డిక్లరేషన్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా అన్నీ అమలు చేశామని మీరు ఏ విధంగా చెప్పుకుంటారని నిన్న కేటీఆర్ గారు ధ్వజమెత్తిన సందర్భం కనిపించింది. పూర్తిగా ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప తెలంగాణ గల్లీల్లో ఏం జరుగుతోంది, తెలంగాణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు, ఏ విధంగా మోసపోయారనేది మీరు గ్రహించడం లేదనే అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా చేసిన మోసానికి దగాకు తప్పకుండా గుణపాఠం చెప్పేందుకు కూడా తెలంగాణ సమాజం యావత్తు కూడా సిద్ధంగా ఉందని ఆయన నిన్న కుండబద్దలు కొట్టిన సందర్భం కూడా మనకు కనిపించింది. ప్రజలు పూర్తిగా తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. నిజంగానే మీరు ఏ ఒక్క గ్రామంలో అయినా, తెలంగాణలో ఉన్న ఏ ఒక్క గ్రామానికైనా వెళ్దాం,
ఆ గ్రామానికి వెళ్ళి ప్రజలను అడుగుదాం, నిజంగానే ఒక్క గ్యారెంటీనైనా సరిగా అమలు చేశారా లేదా, ప్రజలే మీకు సమాధానం చెప్తారు, అప్పుడైనా మీకు కనువిప్పు కలుగుతుందనే అంశాన్ని ఆయన నిన్న ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. అనేక కీలకమైన హామీలు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఏడాదిలోనే అమలు చేస్తాం అనే హామీ కావచ్చు, రైతాంగానికి సంబంధించి ఇచ్చిన హామీలు కావచ్చు, మహిళలకు ఇచ్చిన 2500కు సంబంధించిన మహాలక్ష్మి హామీ కావచ్చు, ఇలా నిరుద్యోగ యువతకు అలాగే వృద్ధులకు ఇస్తాన్న పెన్షన్ పెంపు కావచ్చు, ఇలా వృద్ధులకు, మహిళలకు, యువతకు, తెలంగాణ రైతాంగానికి, అన్నిటికంటే ముఖ్యంగా విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు కావచ్చు, ఇవి ఏవి ఇవ్వకుండా అన్నీ అమలు చేశామని ఏ విధంగా చెప్పుకుంటారు, ఏ విధంగా ప్రజలను మరోసారి మభ్య పెడతారని నిన్న కేటీఆర్ గారు సూటిగా కాంగ్రెస్ సర్కారును నిలదీసిన పరిస్థితి ఉంది. మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానే ఒక కీలకమైన సవాల్ను కూడా నిన్న కేటీఆర్ గారు విసిరిన సందర్భం కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అలాగే మంత్రులను కూడా ఆయన సూటిగా నిలదీసిన అంశం కూడా మనం ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు. ఈవీఎంల గుట్టురట్టు, సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఈవీఎంలపై ఇప్పటికే అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాటికి సంబంధించిన నిర్వహణ విషయంలో అనేక రకాల ఆందోళనలు ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అనేక పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఎన్నికల కమిషన్ను కలిసిన సందర్భంలో మరోసారి అనేక దేశాలు అనుసరిస్తున్నట్టుగా బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆయన కోరిన సందర్భం మనం చూసాం. ఈ క్రమంలోనే నిన్న మొట్టమొదటిసారి న్యాయస్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల రీకౌంటింగ్ చేసిర్రు. అందులో తారుమారైన ఫలితాలు. హర్యానా సర్పంచ్ ఎన్నికల్లో గోల్మాల్ జరిగిందనే అంశం తెరపైకి వచ్చింది. అంతకుముందు వచ్చిన ఫలితానికి మరోసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ రీకౌంటింగ్ చేసిన సందర్భంలో ఓడిపోయిన వ్యక్తి గెలిచినట్టుగా సర్వోన్నత న్యాయస్థానం సాక్షిగా ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం గుట్టు రట్టయిన సందర్భంలో మరోసారి బ్యాలెట్కు సంబంధించిన విధానంలో ఎన్నికల ప్రక్రియ ఉండాలనే చర్చ దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్న అంశానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. దాంతోపాటు మరొక కీలకమైన వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సింగూరు డ్యాంకు డేంజర్ బెల్స్. వాస్తవానికి మొన్న జూరాలకు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో కూడా ఇదే రకమైన ఆందోళన వ్యక్తమైన పరిస్థితి. నిన్న మంజీరాకు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో కూడా ప్రాజెక్టుకు సంబంధించిన అనేక ప్రాంతాల్లో, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు, పగులు వచ్చిన పరిస్థితి. తాజాగా నేడు సింగూరు డ్యాంకు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్న సందర్భం మనకు కనిపిస్తుంది. ఇందులో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, కాళేశ్వరంలోని ఒక బ్యారేజీలోని 2 పిల్లలు కుంగితే నానా హంగామా చేసిన 2 ఢిల్లీ పార్టీలు మరి వరుసగా మనం చూస్తున్నాం. మంజీరాకు సంబంధించి కావచ్చు, దాని తర్వాత జూరాలకు సంబంధించి కావచ్చు, తాజాగా సింగూరుకు సంబంధించి డ్యామ్కు సంబంధించిన డేంజర్ బెల్స్ మోగడాన్ని ఇప్పుడు దీనిపై ఏం చెప్తారనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. ఎందుకోసమంటే వాస్తవానికి ఇట్లాంటి డ్యామ్లు, గతంలో నిర్మించిన డ్యామ్లు ఏవైతే ఉంటాయో రకరకాల కారణాలతో వరద ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు కావచ్చు, లేక పర్యావరణానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు కావచ్చు, రకరకాల కారణాలతో అవి దెబ్బతింటూ ఉంటాయి. వాటికి డేంజర్ బెల్స్ కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు వాటికి మరమ్మతు చేసుకొని వాడుకోవడం అనేది దేశ చరిత్రలో, స్వతంత్ర భారత చరిత్రలో 75 ఏళ్ల నుంచి కూడా కొనసాగుతున్న ఒక ప్రక్రియ. దాన్ని చేపట్టకుండా దాన్ని బూచిగా చూపించేసి ప్రాజెక్టులన్నింటినీ కూడా మీరు పక్కన పెడుతున్నారా అనేది ఇప్పుడు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. కేవలం బురద జల్లాలి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అలాగే కేసీఆర్ గారికి ప్రతిష్టాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పేరుపై బురద జల్లాలనే ఏకైక ఆలోచన రాజకీయ కక్షతో తప్ప అందులో వాస్తవం లేదనేది మనకు ఇక్కడ అర్థమవుతున్న సందర్భం. ఇప్పుడు సింగూరు డ్యామ్ కూడా డేంజర్ బెల్స్ మోగుతున్న నేపథ్యంలో మరి దీన్ని కూడా పక్కన పెట్టేసి రైతాంగం గొంతుకొస్తారనేది కూడా రైతులు ఈరోజు ప్రశ్నిస్తున్న పరిస్థితి. 2 చోట్ల రివిట్మెంట్లు అలాగే పారాపెట్ గోడ వద్ద కూడా ఎర్త్ డ్యామ్ పై భాగంలో పగులు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. తక్షణం చర్యలు చేపట్టాలి, ఇరిగేషన్ శాఖకు ఎన్డీఎస్ఏ ఆదేశాలంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను ఈ విషయంలో కూడా మీరు పక్కన పెట్టేసి కాళేశ్వరంలానే సింగూరు డ్యామ్ను కూడా మీరు ఈ విధంగా గాలి కొదిలేస్తారా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. 1 కాదు 2 కాదు అనేక ప్రాజెక్టులు కూడా అనేక రకాల చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత నిర్వహణ సందర్భంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకుంటూ మరమ్మతులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు తప్ప ఈ విధంగా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుపై రాద్ధాంతం కావచ్చు, బురద జల్లి పక్కన పెట్టిన సందర్భాలు లేవనే అంశం ఇప్పుడు మరోసారి తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్. దాంతో పాటుగా మనకు దీనికి కొనసాగింపుగానే మనం చూస్తూ ఉన్నాం. కండ్లుండి చూడలేరా, ఇది కాళేశ్వరం ఘనత అంటూ సింగూరుకు సంబంధించిన వ్యవహారాన్ని ఇప్పటికే మనం చర్చించాం. మరి కాళేశ్వరం సంబంధించి బాహుబలి మూటలను ఎత్తిపోయడం ద్వారానే పూర్తి స్థాయిలో
ఇది ముందుకు సాగుతున్న సందర్భం కనిపిస్తుంది. చివరికి రైతాంగానికి సాగునీరు అందించాలంటే కేసీఆర్ గారు కట్టిన బాహుబలి మోటార్లే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్కు దిక్కయ్యాయని తెలంగాణ రైతాంగం అంతా కూడా మరోసారి చర్చించుకుంటున్న పరిస్థితి కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఇక అన్నిటికంటే కీలకమైన మరో వార్త కూడా మనకు కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో పలుచోట్ల ఇప్పటికే వాన దంచి కొట్టింది. వరంగల్లోని అనేక లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఇళ్లలో నుంచి బయటికి రాలేక ఇళ్లలో వరద నీరుతో సతమతమవుతున్న పరిస్థితి. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొన్న సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో మరో 2 రోజుల పాటు కూడా ఇదే రకంగా దంచి కొట్టే అవకాశం ఉంది. వాన తప్పకుండా ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పిలుపునిచ్చారు. తప్పకుండా సహాయక చర్యలు మీరంతా కూడా పార్టిసిపేట్ చేయాలి, పార్టీ శ్రేణులంతా కూడా సహాయక చర్యలో పాల్గొనాలని చెప్పేసి ఆయన నిన్న పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనేక జిల్లాలకు సంబంధించిన నేతలతో కూడా ఆయన వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడి బాధితులకు అండగా నిలవాలి, ఎక్కడ ఎలాంటి సహాయక చర్యలు అవసరం ఉన్నా కూడా తప్పకుండా పార్టీ శ్రేణులంతా కూడా కథం తొక్కాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలని చెప్పేసి ఆయన నిన్న పిలుపునిచ్చిన సందర్భం. ఇందులో భాగంగా కూడా పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కూడా మనకు కనిపిస్తోంది. ఇక ఒక తెలంగాణ టుడేలో ఒకసారి చూద్దాం. రెయిన్స్ బ్యాటర్ తెలంగాణ అంటూ వార్త కనిపిస్తోంది. ట్రిగర్స్ వైడ్ స్ప్రెడ్ ఫ్లడింగ్ డిస్రప్షన్, రెడ్ అలర్ట్ ఫర్ 8 డిస్ట్రిక్ట్స్ అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. మోర్ డౌన్ పోర్ ఇన్ నెక్స్ట్ 48 hours అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.